నమస్తే, వెల్కమ్ టు సన్1 న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాల జేఏసీ బీసీ సంఘాల బంద్ పిలిచాయి. ఈ బంద్లో ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు సంబంధించిన వారు ఈ యొక్క బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలంటూ బీసీ జర్నలిస్టులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపుతో భాగంగా జర్నలిస్టులు బీసీ జేఏసీకి మద్దతు తెలుపుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు అమలు చేయనే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేంత వరకు బీసీలందరూ ఏకం కావాలని చెప్పారు. వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాలతో ఉన్న బీసీలందరూ బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు బీసీ జర్నలిస్టుల మద్దతు కూడా ఉంటుందని జర్నలిస్టు సంఘాలు తెలిపారు. ఈ యొక్క బంద్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క బంద్కు పెట్రోల్ పంపులు, ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల, సినిమా హాళ్ళు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్లో పాల్గొన్నాయి. ఈరోజు తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్లో భాగంగా అన్ని పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి బస్సు డిపో ఎదురుగా బైఠాయించడం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క బంద్లో సంపన్న వర్గాలు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా ఆర్టీసీ వారు కూడా ఈ బంద్కు సహకరిస్తున్నారు. మేము ముఖ్యంగా తెలియపరిచేది అంటే బీసీ వర్గాలకు రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మనకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కాకుండా మనమందరం పోరాటం చేయాల్సింది చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ అది సాధించే దిశగా మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి బీసీ కుల బాంధవులకు సవినయంగా విజ్ఞప్తి, రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మన బీసీ హక్కులను కాపాడుకున్న దిశగా మనం అందరం పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భూపాలపల్లిలో ఉన్న పట్టణ ప్రజలకు, అదేవిధంగా వ్యాపార వాణిజ్య వర్గాలకు మరోసారి విజ్ఞప్తి, స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% ఇవ్వాలంటూ ఈ రాష్ట్రంలో బంద్ పిలుపునడం జరిగింది. ఈ యొక్క బంద్లో భాగంగా జర్నలిస్టులు మేము మోకాలపై నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నిరసిస్తూ 42% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 9th షెడ్యూల్ ప్రకారం ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఈ బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో మొత్తం జనాలను స్తంభింపజేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము అవసరమైతే హింసాకాండకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఈ అనేక పార్టీలు, ఇటు టీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు అన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మేము మద్దతు ఇస్తున్నామని అంటున్నారు. అసలు ఎవరు అడ్డుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో మా బీసీ మొత్తం అయోమయ పరిస్థితిలో ఉన్నది. ఎవరి మాట నమ్మద్దు. పార్టీలకు అతీతంగా మీరు అందరూ బంద్లో పాల్గొనాలి. ఆ పార్టీకి పోతే ఏమవుతుంది, ఈడి వస్తే ఏమవుతుంది అనేది కాకుండా బీసీ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి అందరూ ఏకమై రోడ్ల మీద స్తంభింపజేసి అక్క చెల్లెలు అందరూ తారతమ్యం లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ బీసీ సంఘాలను ఉధృతం చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని వీడేంత వరకు మనం పోరాటం చేద్దామని మేము జర్నలిస్టు సంఘం నుంచి చెప్తా ఉన్నాం. 42% బిల్లు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1,00,000 మందితో 150 రోజులు 150 ఏళ్లకు ఒక ఇద్దరిని డీటెయిల్ సర్వే జరిపి డెడికేషన్ కమిటీ వేసి సుప్రీంకోర్టు జడ్జితో, రిటైర్డ్ జడ్జితో ఈరోజు బీసీలకు చట్టబద్ధత కావాలని ఎలాంటి లోపాలు లేకుండా ఈరోజు సుమారు 1 సంవత్సరం కాలం పాటు సర్వే జరిపి శాసనసభలో మేమందరం కూడా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ ఆర్డినెన్స్ కొరకు పంపితే బీజేపీ ప్రభుత్వం గవర్నర్తో సంతకం పెట్టియకుండా
నిలుపుదల చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లు ఆమోదం చెందాలని, రాష్ట్రపతి ఆమోదం తెలపాలని మేము శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి క్యాబినెట్ కూడా రిజల్యూషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపితే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ దానికి వంటగాగేటువంటి ఇక్కడ బీఆర్ఎస్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా ఏకమవుతారని ఒక దురుద్దేశంతో గవర్నర్తో సంతకం చేయనివ్వకుండా, కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా, రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా బీసీలకు మోసం చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం.